ఏందా? సో మనకి రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి అని చాలా రూమర్స్ వస్తూ ఉన్నాయి. అంటే బయట చాలా న్యూస్ కూడా వినిపిస్తుంది కదా. సో నిజంగా వాళ్ళకి పెళ్లి అవుతుంది అంటారా ఫిబ్రవరి 26న? అయితే వాళ్ళు చెప్తారు కదమ్మా. అయితే వాళ్ళు బయటకు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టడం ఏదో ఒకటి చెప్తారు. ఇప్పటికే వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్పేసి చాలా రూమర్స్ వచ్చాయి. అండ్ దాంతో పాటుగా వాళ్ళు సిగ్గుపడడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నారు కదా. అది నేనైతే మొత్తం సినిమా వాళ్ళందరినీ పబ్లిసిటీ అని అనుకుంటాను. వాళ్ళు ఏం చేసినా పబ్లిసిటీ కోసం చేస్తారు. అంటే వాళ్ళది పెళ్లి అవుతే బాగుంటది అంటారు. అంటే చాలా మంది రూమర్స్ మీద వచ్చింది, అలానే సక్సెస్ కూడా అయ్యారు. సో అలాగని చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. అక్కడ అభిషేక్ బచ్చన్ కొడుకు కూడా అలాగే చేసుకున్నాడు. పెళ్లి అన్నది సెపరేట్ కాన్సెప్ట్. అది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటది అని వాళ్ళిద్దరికీ అనిపించి, ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా, వాళ్ళకి తెలుస్తుంది ఏంటి ఎలాగా ఏంటి అన్నది. సో దాన్ని బట్టి అన్నమాట. అంటే విజయ్ దేవరకొండకి ఇప్పట్లో హిట్ లేదు. రణబలి సినిమా తోటి మళ్ళీ ఇదే కపుల్ జోడీతోటి వస్తున్నారు కదా. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రణబలిలో కనిపిస్తే ఎలా ఉంటదండి? మరి ఇది ప్రమోషన్ అంటారా లేకపోతే ప్రమోషన్ అయ్యి ఉంటది ఇది. సో ఏదైనా మంచి హైప్ ఉండాలి కదా. విజయ్ దేవరకొండ కూడా మంచి సినిమాలు అంటూ పడలేదు. సో మంచి హైప్ ఉండాలి కాబట్టి ఇంకా తప్పదు. మరి తను చూస్తేనేమో క్రష్, తిని చూస్తేనేమో బిగ్గెస్ట్ హీరోగా మనకి ఆల్రెడీ విజయ్ దేవరకొండని మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు సినిమాల్లో పనిచేయడం మానేసి యూట్యూబ్ స్టార్స్ అనుకుంటారేమో అయితే. హాయ్ అండి. హాయ్. సో మనకి చాలా మంది సెలబ్రిటీస్ పైన రూమర్స్ వచ్చాయి, అవి నిజాలయ్యే పెళ్లి చేసుకున్నారు. లైక్ మన సమంత, రాజ్ నెడుమురి లాగా. ఇప్పుడు రష్మిక అలానే విజయ్ దేవరకొండ కూడా చాలా రూమర్స్ ఉన్నాయి. మరి పెళ్లి చేసుకుంటారంటారా వాళ్ళిద్దరు? వాళ్ళే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారమ్మా. ఎలా అంటున్నానంటే వాళ్ళ బంధం ఇప్పుడుది ఈ 6 నెలలదో లేకపోతే ఈ సంవత్సరందో కాదు. గీతా గోవిందం సినిమా నుంచి వాళ్ళు ఇద్దరు లవ్ లో ఉన్నారు అన్న సంగతి మనకు తెలుసు. అయితే ఏంటంటే వాళ్ళు ఎక్కడ చెప్పలేదు, కాకపోతే చూసే వాళ్ళకి మాత్రం అది అర్థమవుతుంది. అది రీసెంట్ గా అది వాళ్ళ లవ్ డెవలప్ చేసుకుంటూ మొన్న ఎంగేజ్మెంట్ అయింది కూడా. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఈ 26 అంటే ఫిబ్రవరి 26 కదా, 26వ తారీఖు మ్యారేజ్ జరిగే చేసుకునే ఉద్దేశంలో వాళ్ళిద్దరు ఉన్నారు ప్రస్తుతానికైతే. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆవిడ టాపిక్ ఈయన, ఈవిడ టాపిక్ అదే, ఆవిడ టాపిక్ ఈయన, ఈవిడ టాపిక్ ఆయన, ఇద్దరు అయితే చాలా హ్యాపీగా ఉన్నారన్న సంగతి అయితే అందరికీ తెలుస్తుంది. వాళ్ళిద్దరు అయితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారమ్మా. వాళ్ళ లవ్ కూడా చాలా స్ట్రాంగ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఎప్పటి నుంచి అంటే గీతా గోవిందం అంటే దరిదాపుగా 6-7 సంవత్సరాలు అయింది సినిమా వచ్చి. అప్పటి నుంచి కూడా వాళ్ళ బాండ్ చాలా బలంగా ఉంది. అంతే బలంగా వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు అంతే అన్యోన్యంగా అంతే హ్యాపీగా ఉంటారని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. అంటే వాళ్ళు ఇంతవరకు కూడా ఓపెన్ అప్ అవ్వలేదు కదా, ఎక్కడ కూడా డైరెక్ట్ గా చెప్పలేదు. అంతా కూడా బయట వాళ్ళ నుంచి వచ్చిందే కానీ అఫీషియల్ గా అంటే అనౌన్స్ చేయలేదు కదా. మరి అనౌన్స్ చేయలేదమ్మా. కానీ ఏంటంటే ఆవిడకి యాక్చువల్ గా హైదరాబాద్ లో తెలుగు సినిమాల్లో ఈ ప్రస్తుతం అయితే ఏ క్యారెక్టర్ లేరు, కానీ హైదరాబాద్ ఆవిడ రిపీటెడ్ గా వస్తుంది. ఎలాగంటే అది కేవలం విజయ్ దేవరకొండ గారి కోసమే. వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి, అంటే అది అఫీషియల్ గా చెప్పరు కానీ, లేదా ఎక్కడ ఫొటోస్ లీక్ చేయకపోయినా హైదరాబాద్ లో అయితే తెలుగు సినిమాల్లో ప్రస్తుతానికి ఆవిడ లేరు. కానీ ఏంటంటే ఫ్రీక్వెంట్ గా హైదరాబాద్ రావటం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనేది మన న్యూస్ లో విజయ్ దేవరకొండ సినిమా రణబలిలో తనే కదా హీరోయిన్. ఇప్పుడు అంటే షూటింగ్ లో లేదుగా, ఇప్పుడే మొన్నే మొదలైంది అది. కానీ ఈ ఇంతకు ముందు జరిగిన విజిట్స్ లో కూడా ఆవిడ ఎక్కువగా హైదరాబాద్ వస్తుంది, విజయ్ దేవరకొండని కలుస్తుంది. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయిందంటే ఆటోమేటిక్ గా సగం పెళ్లి అయిపోయినట్టే అని మనకి తెలుసు. అదే విధంగా వాళ్ళు బంధం కొనసాగుతుంది. వాళ్ళు లివింగ్ రిలేషన్ లో కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను వాస్తవానికి. అయితే పెళ్లి అయితే అఫీషియల్ గా ఈ 26 తారీఖున చేసుకుంటున్నారు, కానీ ఫిబ్రవరి 26న వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు. ఖచ్చితంగా అయితే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారని ఫ్యాన్స్ కూడా గుడ్ న్యూస్ చెప్తారని నేను అనుకుంటున్నాను. విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక మీద చాలా రూమర్స్ వస్తున్నాయి కదా, ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకుంటారని. మరి నిజమే అంటారా, అది ఫేక్ అంటారా? వాస్తవంగానే కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎక్కడ చూసినా చాలా గౌరవప్రదంగా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళడం. వాళ్ళిద్దరూ కూడా కొన్ని ఫంక్షన్స్ లో వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది కానీ, వాళ్ళు చూసుకునే చూపు, వాళ్ళ హావభావాలు, వాళ్ళిద్దరూ కూడా ఇష్టపడుతున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని అందరూ అనుకుంటున్నారు. వాస్తవం కూడా అదే జరుగుతుందేమో అనుకుంటున్నాం. మంచి జంటే కదా, అందులో తప్పే ఉంది. అంటే ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఇలా పేరు వచ్చి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, విడిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళది అట్లనే కొనసాగుతుంది అంటారా? ఇప్పుడు వివాహ బంధం అనేది కొన్ని విషయాల్లో విచ్ఛిన్నమైతే అది విడిపోతూ ఉంటారు. చాలా మంది విడిపోరండి, ఎంత సామాన్యంగా ఉన్నది ఒకటే జీవితం, దాన్ని విచ్ఛిన్నం చేసుకుంటే నాశనం. అంతే తప్ప ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉన్నప్పుడు, ఇష్టపడినప్పుడు, ఆశపడినప్పుడు, ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు చక్కగా జీవితాన్ని సాగిస్తే బాగుంటుంది. అంతే తప్ప విడిపోవాలని చెప్పి ఆలోచించే జంటలు విడిపోతూనే ఉంటాయి. వాస్తవంగా విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు కూడా
ప్రేమలో ఉన్నట్టు మాకు వాస్తవంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అంటే ఎంగేజ్మెంట్ అయింది అని ఒక వార్త బయటికి వచ్చినాక వీళ్ళిద్దరు ఒకరికొకరు వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు షై ఫీల్ అవుతూ ఉంటారు కదా, సిగ్గుపడుతున్నట్టు అనిపిస్తూ ఉంటది కదా. మరి నిజంగానే అందరూ దృష్టిని ఆకర్షించడానికి చేస్తున్నారంటారా, లేకపోతే నిజంగానే లవ్ లో? లేదండి, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బంధం ఉందని చెప్పి తెలుస్తుంది. ఖచ్చితంగా వివాహ బంధంతో ఒకటి అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇద్దరు కూడా చిరకాలం చిరంజీవుల్లా బతకాలని. అంటే ఇంకొంతమంది రణబలి సినిమా కోసం ఇది ప్రమోషన్ ఏమో అంటున్నారు కదా. అదేం కాదండి, వారు వివాహం చేసుకోవడం అయితే తప్పనిసరిగా జరుగుతుందని చెప్పి ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. నేను కూడా ఇండస్ట్రీ వాడిని కాబట్టి ఆ, ఈ ప్రమోషన్ కోసం అయితే అలా వివాహం మాట్లాడాల్సిన అలా పిచ్చి చేష్టలు చేయాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా అతనంటే ఆమెకు గౌరవం, ఈమంటే ఆయనకి ప్రేమ ఉన్నదని తెలుస్తుంది. చక్కటి జంట, చూడ చక్కని జంట చక్కగా పెళ్లి చేసుకుని మంచి జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి. నమస్కారం అండి. ఫిబ్రవరి 26న రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి అని ఒక న్యూస్ వస్తుంది కదా, అది ఫేక్ అంటారా లేకపోతే రియల్ అంటారా? యాక్చువల్ థింగ్ ఏంటంటే మనకి ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే ఉంది. సో వ్యాలంటైన్స్ గ్రేట్ గా జరుపుకుందాం అని చెప్పేసి దాని గురించి అని చెప్పేసి వీళ్ళు ముందే ప్లాన్ చేసుకొని మేబీ రియలే కావచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. లేదు ఇప్పుడు వచ్చే సినిమా కోసం పబ్లిసిటీ అవుతుంది, దాని గురించి స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చేయకుండా ఇంకెవరైనా చేస్తే మాత్రం ఫేక్ కావచ్చు. ఇది అంటే అఫీషియల్ గా వాళ్ళు ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు కదా. దాని గురించి నేను చెప్తుందండి. అది ఎవరు చెప్పారో అని చెప్పేసి ఎవరిది కూడా ప్రూఫ్ రాలేదు. పలానా వాళ్ళు చెప్పారు, నేనే చెప్పాను, మేమే చెప్తున్నాం, మేమే ఇన్వైట్ చేస్తున్నాం అన్నట్టు కూడా ఎవరిది రాలేదంట. డైరెక్టర్స్ రిలీజ్ చేస్తున్నారా, లేక ప్రేక్షకులు రిలీజ్ చేస్తున్నారా, లేక హీరోయిన్స్ పెళ్లి చేసుకునే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారా అని చెప్పి ఇప్పటిదాకా ఏం రాలేదు. సో నిజం అనుకోవడానికి కారణం ఏంటంటే ఓన్లీ ఫిబ్రవరి నెల అని చెప్పేసి అంతే. లవర్స్ డే, ఇద్దరు కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. మేబీ కావచ్చు ఈ నెలలోనే పెళ్లి చేసుకుంటే ప్రేమికులకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది అన్నట్టు. ఈ నెలలోనే పెళ్లి అయితే ప్రతి సంవత్సరం మనం ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అంటే రష్మికని విజయ్ దేవరకొండ గురించి అడిగినా, విజయ్ దేవరకొండని రష్మిక గురించి అడిగినా సిగ్గుపడుతూ ఉంటారు. ఆన్సర్ ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు ఒకరి గురించి ఒకరు చెప్పుకోరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరిట్లలో ఒకరైతే ఖచ్చితంగా హార్ట్ త్రో ఇండియాకి హీరోయిన్. తనను ఏది అడిగినా కూడా ఎందుకు స్ప్రెడ్ అవజేయడం అని చెప్పేసి కామ్ ఉంటుంది, అది గ్యారంటీ. ఈవెన్ విజయ్ దేవరకొండ కూడా అదే పద్ధతిలో ఆలోచిస్తారు అన్నట్టు. తను ఆల్రెడీ బాలీవుడ్ లో బిజీ ఉంది, ఎందుకు ఇంకో మాట దాటేయడం అని చెప్పేసి. ఎలాగో చేసుకునే సీక్రెట్ పిలుచుకునే కూడా కొద్ది మందిని పిలుచుకుంటారు వాళ్ళు. అందరు ప్రేక్షకులు తెలిసేటట్టు అయితే అభిమానులను పిలిచి అయితే చేసుకునేది ఉండదు ఇది. కాబట్టి వాళ్ళు సీక్రెట్ మెయింటైన్ చేసేటట్టు మేబీ ఎవరో తెలిసిన వాళ్ళు, ఒకవేళ నిజం అనుకుంటే ఎవరో తెలిసిన వాళ్ళు లీక్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు దీంట్లో మనం అనుకోవడానికి ఏది లేదంటూ. ఇది నిజం అని చెప్పి అనుకోవడానికి లేదు, ఫేక్ అని చెప్పి అనుకోవడానికి కూడా లేదంటూ. ఏది చెప్పలేని పరిస్థితి ఇది. సడన్ గా పెళ్లి అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం అనుకో అయ్యో పెళ్లి అయిపోయింది నిజంగానే అని చెప్పేసి. అవుతుంది అంటారా, అయితే బాగుంటుంది అంటారా? ఖచ్చితంగా మంచిగా ఉంటుందండి. ఇద్దరు ఆల్రెడీ లవ్ లోనే ఉన్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ ఫిలిం నుంచి కంటిన్యూ నడుస్తుంది. అది సినీ ప్రపంచం మొత్తానికి తెలుసు క్లియర్ గా వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు అని చెప్పేసి. ఈవెన్ తను బాలీవుడ్ లో బిజీ అయినా కూడా ఒక షోలో కూడా తనను క్లియర్ గా అడిగారు కరణ్ జోహర్ గారు అని చెప్పేసి. అడిగినప్పుడు తను నవ్వి దాడవేసింది అంతే. ఆ నవ్వులోనే అర్థమైపోయింది విజయ్ దేవరకొండ ఏమి డీప్ లవ్ లో ఉన్నారని చెప్పేసి. తొందరలోనే పెళ్లి కావాలని చెప్పి అనుకుంటున్నాము, అయితేనే మంచిది. ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ అలానే రష్మిక పెళ్లి అవుతుంది అని అంటారా? అది ఫేక్ అండి. చూసిన అక్కడ సోషల్ మీడియాలో పెళ్లి అయినట్టు వీడియోలు పెడతారు, అవన్నీ ఏ జనరేటెడ్ అని. ఇంకా వాళ్ళది అఫీషియల్ ఎప్పుడు చెప్పలేదు. ఇక్కడ విజయ్ దేవరకొండ చెప్పలేదు, అక్కడ రష్మిక మందన్ కూడా ఎక్కడ చెప్పలేదు. సో అఫీషియల్ అయితే తెలీదు, ఎవరికి తెలీదు. మనమే ఊహాగణితంగా ఊహించుకుంటున్నాం తప్ప కానీ. సో వాళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా అని ఎక్కడ తెలియదు. సో అది మేబీ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. సో వాళ్ళిద్దరు కూడా మేబీ చేసుకుంటే కూడా బాగుంటది. కాకపోతే అఫీషియల్ గా చెప్పిన ద్వారా మనం కూడా ఏం చెప్పొద్దు అంతే. అంటే ఇప్పటికే చాలా మంది మీద రూమర్స్ వచ్చాయి, లైక్ రాజ్ ఇంకా సమంత మీద కూడా రూమర్స్ వచ్చాయి, అలానే నిజమయ్యాయి. అలా చాలా మంది మీద వచ్చాయి, చాలా మంది కూడా అలా వైఫ్ అండ్ హస్బెండ్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి వీళ్ళిద్దరు అవుతే ఎలా ఉంటది, అవ్వకపోతే ఎలా ఉంటది అంటారు? అసలు అవే ఛాన్సెస్ ఉన్నాయంట. అయితే చాలా బాగుంటది, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కలిసి రణబలి సినిమా తీస్తున్నారు. గతంలో గీతా గోవిందం సినిమా చేస్తారు, అద్భుతంగా ఉంటది కాబట్టి. సో బాగుంటుంది, వాళ్ళిద్దరు జోడి కూడా చాలా అద్భుతంగా ఉంటది. కామ్రేడ్ అనే సినిమా కూడా తీశారు. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాతో రాబోతున్నారు వాళ్ళు ఇద్దరు కూడా. కాబట్టి ఇద్దరు కూడా బాగుంటది, చాలా అద్భుతమైన బాండింగ్ వాళ్ళ ఇద్దరిలో కనిపిస్తుంది. ఒకరేమో ఎనర్జెటిక్ గా ఉంటారు, ఇంకొకరు చాలా అంటే నేషనల్ క్రష్. ఇద్దరు కూడా జత కడితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, చూడడానికి కూడా మనకు కూడా బాగుంటుంది. మేము అనుకున్నాం మన ఫిలిం ఇండస్ట్రీలో నాగ చైతన్య సమంత ఆ పేరే చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుండే.
అరే ఒక సినిమా ఫీల్డ్ లో ఇద్దరిని చూడిస్తే చాలా క్యూట్ ఉందిరా అన్న ఫీలింగ్ ఉంటుండే. వాళ్ళు విడిపోయిన తర్వాత కొద్దిగా బాగా అనిపించింది. మళ్ళీ ఒక క్యూట్ కపుల్ ఎవరు ఉండబోతారంటే మన రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఉంటే చాలా బాగుంటది. కానీ పెళ్లి ఎప్పుడు అనేది అఫీషియల్ ఎవరు తెలియదు. వాళ్ళు చెప్పిన తర్వాత ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది అనే సిచ్యువేషన్ కూడా బయటికి వచ్చినప్పుడల్లా సిగ్గుపడుతూ ఉంటారు కదా. తను చెప్పినప్పుడైనా తను దేవరకొండ అయినా గానీ ఇటు రష్మిక గానీ సిగ్గుపడుతూ ఉంటారు ప్రతిసారి. సో మరి హింట్స్ ఇచ్చేసినట్టేనా మరి? సిగ్గుపడ నేను కూడా సిగ్గుపడుతున్నా. ఎందుకంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సిగ్గుపడుతున్నారు మీరెందుకు? ఇప్పుడు విజయ్ దేవరకొండ అన్న, మరి అన్న అంటే మన వదిన గారిని వస్తున్నారు అంటే మేము కూడా సంతోషపడతాం కదా. సో మాకు కూడా బాగా అనిపిస్తుంది. మీరు కూడా కొన్నిసారి రష్మిక మందలాగా అనిపిస్తుంటారు. సో అట్లా చాలా బాగా అనిపించింది. ఎటకెళ్ళకైతే ఇద్దరు కలవడం చాలా బాగుంటుంది. కాకపోతే పెళ్లి ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా కాలేదు. ఏ జనరేటెడ్ ఫొటోస్ బట్టి మనము ఫిక్స్ అయిపోవడం కూడా కరెక్ట్ కాదు. కానీ వాళ్ళిద్దరు పేరు అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి.